బీజేపీ గనక రేపొద్దున సిబిఐని వదిలి స్ట్రాంగ్ గా గనక కేసు కంటెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసులో కనీసం 2 కేసుల్లో కన్విక్షన్ పడుతుంది. సో భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 minutes లో లోపలికి వెళ్ళిపోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డిని అడ్డు తగిలించుకోవడం చాలా కష్టం. కానీ ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి రాగలిగితే త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా సో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హోల్డ్ వస్తుంది. ఈ రాష్ట్రంలో హోల్డ్ వస్తే తద్వారా తెలంగాణలో కూడా హోల్డ్ తెచ్చుకోవచ్చు. సౌత్ లో ఇప్పుడు వాళ్ళకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చాలా డల్ అయిపోతుంది పార్టీ. సో ఇండియా కూటమి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ లాంటి ఎంపీ స్థానాల్ని ఆ రాష్ట్రాలను హోల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆటలు ఆడిస్తుంది. నాకు తెలిసి 2024లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళతాయి అనేది నాకు చాలా చాలా సిగ్నల్స్ చాలా తక్కువగా, అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. వాళ్ళు పొత్తులోకి ఏ క్షణమైన పొత్తు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. అందుకోసమని పవన్ కళ్యాణ్ గబక్కన ఒక మాట తూలేశాడు జైలు దగ్గర. ఇప్పుడు పొత్తు విచ్ఛిన్నం కావాలి అంటే ఏం చేయాలి? నాకు 70 సీట్లు ఇస్తేనే పొత్తులో ఉంటా, నాకు 2.5 years ముఖ్యమంత్రి ఇస్తే పొత్తులో ఉంటా. నార్మల్ గా 70 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, 2.5 years పవర్ షేరింగ్ ఉండదు. సో ఈ రెండు కానప్పుడు పొత్తు విచ్ఛిన్నం అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ఎటు వీళ్ళు 25-20 సీట్లు అంటే ఇబ్బంది అవుతుంది, గబక్కన ఓకే అంటే పొత్తులో ఉండాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పిన రోడ్ మ్యాప్ తోటి వెళ్ళాలి అంటే తెలుగుదేశంతో పొత్తు విచ్ఛిన్నం చేసుకోవడానికి ఆచితూచి వేచి వ్యవహరించి ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ లో పొత్తు విచ్ఛిన్నం అయిపోతుందని అయితే నేను భావిస్తున్నాను. ఫిబ్రవరి ఎండింగ్ లో This is all my predictions. ఓకే, అంటే మీకు కనపడుతున్న పొలిటికల్ స్క్రీన్ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కు సంబంధించిన మూవ్స్ చూసి మీరు చెప్తున్న మాట